హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు నారాయణ తెలుగు టెలివిజన్. సో 2024లో ఘన విజయం సాధించిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈరోజు ప్రధానంగా కూటమి యొక్క మొదటి మంత్రివర్గ సమావేశం అనేది క్యాబినెట్ మీటింగ్ అనేది ఈరోజు జరిగింది. ఈ క్యాబినెట్ మీటింగ్లో అనేక రకాల సంచలన నిర్ణయాలు కూడా తీసుకున్నారు. అదేవిధంగా కొన్ని కమిటీలు కూడా ఫామ్ చేయడం జరిగింది. సో ఏ నిర్ణయాలు తీసుకున్నారు, ఏ కమిటీలు ఫామ్ చేశారో ఒకసారి ప్రధానంగా కనుక మనం చూస్తే, సో చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ కూటమి తరఫున ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత 5 ఫైళ్ల మీద సంతకాలు చేశారు. 5 ఫైళ్లలో మొదటిది మెగా డిఎస్సి, 2 ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, 3 పెన్షన్స్, 4 అన్నా క్యాంటీన్స్ రీఓపెను, 5 స్కిల్ సెన్సెస్. ఆంధ్రప్రదేశ్లో వివిధ వృత్తుల పరంగా నైపుణ్యాన్ని గణన చేయడము, వారికి తగ్గ ఉపాధి అవకాశాలను కల్పించడమే లక్ష్యంగా స్కిల్ సెన్సెస్ అనేది ఇంకో ఫైల్ మీద సంతకం చేశారు. సో మొత్తం ఈ 5 ఫైళ్ల మీద సంతకాలు చేశారు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్నాక. సో ఈ 5 ఫైళ్ల మీద చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న నిర్ణయాలకి 5 నిర్ణయాలకి ఏంటంటే ఈరోజు ప్రధానంగా క్యాబినెట్ ఆమోదం అనేది తెలిపింది. సో వాటిలో ప్రధానంగా మెగా డిఎస్సికి సంబంధించి ఏంటంటే క్యాబినెట్ ఆమోదం తెలిపారు. సో క్యాబినెట్ ఆమోదం తెలుపుతూ మంత్రివర్గంలో జరిగిన డిస్కషన్ ఏంటంటే, గత ప్రభుత్వంలో గత 3 సంవత్సరాల నుంచి టెట్ ఎగ్జామ్ అనేది పెట్టలేదు. టెట్ ఎగ్జామ్ పెట్టకపోవడం వల్ల ఈ డిఎస్సికి పార్టిసిపేట్ చేసే అభ్యర్థులు మార్కులు పెంచుకోవడానికి అవకాశం లేకుండా పోయింది. అది గత ప్రభుత్వంలో జరిగిన తప్పిదం అని చెప్పేసి ప్రధానంగా క్యాబినెట్ అభిప్రాయపడింది. అదేవిధంగా ఏంటంటే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్కి సంబంధించి, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినప్పటికీ, నీతి ఆయోగ్ రిఫర్ చేసినప్పటికీ, ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో గత ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం పెట్టిన బిల్లు వేరు అని చెప్పేసి క్యాబినెట్ అభిప్రాయపడింది. అయితే స్పష్టంగా ఏం వేరు, నీతి ఆయోగ్ ఏం చెప్పింది, గత ప్రభుత్వంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో అక్కడ చెప్పిన దాంట్లో ఇక్కడ మార్పులు ఏం చేశారనే విషయంలో స్పష్టత ఇవ్వకపోయినప్పటికీ కూడా ఖచ్చితంగా అయితే తేడా ఉంది అని చెప్పేసి మాత్రం క్యాబినెట్ అభిప్రాయపడింది. సో దానికి తగ్గట్టుగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది కంప్లీట్గా రద్దు చేసింది. అదేవిధంగా గత ఎన్నికల్లో అత్యంత కీలకంగా ఉన్నటువంటి వృద్ధాప్య పెన్షన్స్ అంటే సామాజిక పెన్షన్స్ రాష్ట్ర వ్యాప్తంగా 65.3 లక్షల మందికి 28 విభాగాల్లో సామాజిక పెన్షన్స్ అనేది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇస్తూ వస్తుంది. గత ప్రభుత్వం కూడా ఇచ్చింది. సో వాటికి సంబంధించి గత ఎలక్షన్స్లో చంద్రబాబు నాయుడు గారి ప్రచారంలో పెన్షన్స్ అనేది 3,000 ఇస్తూ ఉన్నారు. దాన్ని 4,000 చేస్తా అని చెప్పి మాట ఇచ్చారు. అన్న మాట ప్రకారమే రేపు జూలై 1వ తారీఖు నుంచి 3,000 నుంచి 4,000 చేయటం జరిగింది. అదేవిధంగా హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి 5,000 నుంచి 10,000 చేయడం, అంటే లివరు కిడ్నీ ఫెయిల్యూర్స్ ఇవన్నీ ఉన్న వాళ్ళకి ఏంటంటే 5,000 నుంచి 10,000 పెన్షన్ అనేది చేయడం జరిగింది. సో ప్రధానంగా ఏంటంటే పెన్షన్ పెంపు నిర్ణయాన్ని కూడా 3,000 నుంచి 4,000 వరకు పెంచుతూ కూడా క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది. అయితే ఏంటంటే ఈ పెన్షన్లు ఇంతకుముందు వాలంటీర్లు ఇస్తూ వచ్చారు. బట్ ఇప్పుడు క్యాబినెట్ ఏ నిర్ణయం తీసుకుందంటే వాలంటీర్లను కంప్లీట్గా పక్కన పెట్టింది. వాలంటీర్లను పక్కన పెట్టి సచివాలయ ఉద్యోగుల ద్వారా ఇంటింటికి కూడా పెన్షన్లు పంపిణీ చేయడానికి క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది. రేపు 1వ తారీఖు నుంచి అమలు చేయబోతున్నారు. అదేవిధంగా అన్నా క్యాంటీన్లు అనేవి చెప్పింది. అంటే ఇంతకుముందు 203 అన్నా క్యాంటీన్లు అనేది గత ప్రభుత్వం మూసివేసింది. సో దానిలో 180 అన్నా క్యాంటీన్లు ఇమీడియట్గా ఓపెన్ చేయడానికి క్యాబినెట్ తీర్మానం చేసింది. క్యాబినెట్ ఆమోదం అనేది తెలిపింది అనమాట. అదేవిధంగా స్కిల్ సెన్సెస్ అనేది కూడా స్కిల్ సెన్సెస్ అంటే వృత్తిపరంగా నైపుణ్యాన్ని ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర వ్యాప్తంగా గణన చేయడానికి కూడా స్కిల్ సెన్సెస్కి సంబంధించి కూడా క్యాబినెట్ ఆమోదం అనేది తెలిపింది. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తీసుకున్న 5 నిర్ణయాలకి, సంతకాలు పెట్టిన 5 నిర్ణయాలకి కూడా క్యాబినెట్ అనేది పూర్తి ఆమోదం అనేది కంప్లీట్గా తెలిపింది. సో ఇవే కాకుండా క్యాబినెట్ అత్యంత కీలకంగా గత ప్రభుత్వంలో తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉందో, ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీని వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీగా గత ప్రభుత్వం మార్చింది. దానికి సంబంధించి ఏంటంటే చదువుకుంటున్న విద్యార్థులు అనేక రకాల ఇబ్బందులు పడుతున్నారని చెప్పి క్యాబినెట్ అభిప్రాయపడింది. మొదటి సంవత్సరం జరుగుతున్న విద్యార్థుల సర్టిఫికేట్లో ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ అని ఉంటుంది. అదేవిధంగా 2వ సంవత్సరం పేరు మార్చడం వల్ల 2వ సంవత్సరం 3వ సంవత్సరం విద్యార్థులకి వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీ అని చెప్పి సర్టిఫికేట్లో పేరు రావడం వల్ల ఒకే స్టూడెంట్కి విద్యా సంవత్సరంలో యూనివర్సిటీలో 2 పేర్లు కనపడతాయి. అది ఈ విద్యార్థుల కెరీర్ మీద ప్రభావం చూపుతుంది అనే ఉద్దేశంతో ఏంటంటే గత ప్రభుత్వం ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీని వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీగా మార్చింది. బట్ మళ్ళీ ఈ కూటమి ప్రభుత్వం ఏం చేసిందంటే వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీని ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీగా మళ్ళీ తిరిగి నామకరణం చేసింది. సో నెక్స్ట్ ఇంకోటి ఏం చేశారంటే, సో ప్రధానంగా ఏంటంటే గత ప్రభుత్వంలో అడ్వకేట్ జనరల్గా పనిచేసినటువంటి పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారు, శ్రీరామ్ గారు ఇద్దరు రిజైన్ చేశారు. సో వాళ్ళ స్థానాల్లో
దొమ్మాలపాటి శ్రీనివాసరావు గారిని అడ్వకేట్ జనరల్గా నియమిస్తూ కేబినెట్ ఆమోదం అనేది తెలిపింది. రెండోది ఏంటంటే రాష్ట్రంలో గంజాయిని రూపుమాపాలి, గంజాయిని నిర్మూలించాలనే ఉద్దేశంతో కేబినెట్ ఏంటంటే 5 మంత్రుల ఉపసంఘాన్ని అయితే నియమించింది. దానిలో హోమ్ మినిస్టర్, ట్రైబల్ వెల్ఫేర్ మినిస్టర్, ఎడ్యుకేషన్ మినిస్టర్, హెల్త్ మినిస్టర్ అండ్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ మినిస్టర్. సో ఈ 5 మినిస్టర్లు ఉంటారు. ఈ ఐదుగురు సబ్ కమిటీ ఏంటంటే గంజాయిని ఏ విధంగా నిర్మూలించాలి, ఏమేమి యాక్షన్స్ తీసుకోవాలి, ఏమేమి పనులు చేయాలనే మీద మీటింగ్లు పెట్టుకొని ఒక నిర్ణయానికి వచ్చి ఆ నిర్ణయాన్ని తిరిగి క్యాబినెట్లో డిస్కస్ చేసి ఇంప్లిమెంట్ చేస్తారు. సో దానికి సంబంధించి గంజాయికి సంబంధించి ఏంటంటే క్యాబినెట్ సబ్ కమిటీ అనేది ఒకటి ఏర్పాటు చేయబడింది. అదేవిధంగా ఏంటంటే డయేరియా అనేది ఆంధ్రప్రదేశ్లో విపరీతంగా ప్రబలుతూ ఉంది. హెల్త్ పరంగా చాలా ఇబ్బందులు వస్తూ ఉన్నాయి ఉద్దేశంతో పంచాయతీ మున్సిపాలిటీల్లో క్లీనింగ్కి సంబంధించి యాక్షన్ ప్లాన్ అనేది క్యాబినెట్ ఆమోదం తెలిపింది. సో హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి కాబట్టి క్లీనింగ్ పెద్దపీట వేయాలని చెప్పేసి క్లీనింగ్ పనులని శరవేగంగా చేయాలని చెప్పేసి క్యాబినెట్ తన నిర్ణయం ప్రకటించింది. అదేవిధంగా క్యాబినెట్లో అత్యంత కీలకమైన నిర్ణయం ఇంకోటి కూడా తీసుకున్నారు. సో గత ప్రభుత్వానికి సంబంధించి కొన్ని శాఖలకు సంబంధించి 7 శ్వేతపత్రాలని 7 వైట్ పేపర్లను కూడా రిలీజ్ చేయాలని చెప్పేసి, అంటే ఆయా శాఖల పరిస్థితి, ఆయా ప్రాజెక్టుల పరిస్థితి ఎలా ఉన్నాయనేది 7 శ్వేతపత్రాలు కూడా రిలీజ్ చేయాలని చెప్పేసి క్యాబినెట్ తీర్మానం చేసింది. వాటిలో ప్రధానంగా ఏంటంటే పోలవరం మీద, అమరావతి మీద, అదేవిధంగా ఎలక్ట్రిసిటీ మీద, ల్యాండ్ మీద, శాండ్ మీద, అదేవిధంగా లిక్కర్ మీద, ఫైనాన్స్ మీద, వీటికి సంబంధించి 7 శ్వేతపత్రాలని విడుదల చేయాలని చెప్పేసి ప్రభుత్వం కేబినెట్లో నిర్ణయం తీసుకుంది. ఆ ప్రక్రియ కూడా శ్వేతపత్రాలు విడుదల చేసే కార్యక్రమం కూడా ఈ నెల 31 నుంచి వచ్చే నెల 18వ తారీఖు లోపు ఈ 7 శ్వేతపత్రాలు కూడా విడుదల చేస్తామని చెప్పేసి కేబినెట్ తెలిపింది. కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇవి ప్రధానంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ కేబినెట్ తీసుకున్న నిర్ణయాలు. అయితే ఏంటంటే ఈ నిర్ణయాల్లో దాదాపు చాలా విషయాలు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముందే తెలుసు. కారణం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత 5 ఫైళ్ళ మీద సంతకాలు చేశారు. 5 ఫైళ్ళకి కేబినెట్ ఆమోదం తెలిపింది. అదేవిధంగా అంతకుముందే అడ్వకేట్ జనరల్గా ఆంధ్రప్రదేశ్ అడ్వకేట్ జనరల్గా దొమ్మాలపాటి శ్రీనివాసరావు గారు నియమించారు. ఇది కూడా ఇంతకుముందే ఆంధ్రప్రదేశ్ ప్రజలకు తెలుసు. అదేవిధంగా ఇవన్నీ కూడా గతంలో జరిగిన నిర్ణయాలు, వాటికి ప్రస్తుతానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. అదేవిధంగా ఏంటంటే కొత్తగా తీసుకున్న నిర్ణయాలు ఏంటంటే ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరుని వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీని మళ్ళీ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీగా మార్చడం, గంజాయి మీద 5 మంత్రులతో కమిటీ వేయటం, సో 7 శ్వేతపత్రాలని అంటే 7 వైట్ పేపర్స్ని ఈ నెల 31 నుంచి వచ్చే నెల 18 లోపు విడుదల చేయడానికి కేబినెట్ ఆమోదం తెలపడం. సో ఇవి ప్రధానంగా ఈ కేబినెట్లో తీసుకున్న నిర్ణయాలు.